మోదీ పాలనలో దేశం ఆగమైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా ఎక్కడైనా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ర్యాలీ నిర్వహించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ దిగిపోగానే కరెంటు ఎందుకు పోయిందని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. తెలంగాణ సాధించాలనే ఉక్కు సంకల్పంతో టీఆర్ఎస్ ను ఇదే రోజు స్థాపించి కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఈ రోజు చాలా గొప్ప దినం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం, పార్టీ పుట్టిన దినం. తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు. కరెక్ట్గా 23 ఏళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో, ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్ష నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. నేతలు, కార్యకర్తలు ప్రతిక్షణం ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు కేసీఆర్. కాళేశ్వరంపై కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పు ఏముందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కమిటీ విచారణకు పిలిచినప్పుడు చూద్దామని చిట్చాట్లో చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు గెలవాలన్న కేటీఆర్ తమకున్న సమాచారంతో వైసీపీ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ కు సీపీఎం మద్దతుపై స్పందించిన కేటీఆర్ కేరళ సీఎంను బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో సీపీఎం ఏ విధంగా మద్దతిచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ క్యాడర్ కు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమని ట్వీట్ చేశారు హరీష్. పచ్చగా పంటలతో కలకలలాడే భూములు కాంగ్రెస్ సర్కార్లో బీడుగా మారాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 10 ఏళ్లలో నిర్మించిన రాష్ట్రాన్ని 4 నెలల్లోనే కూల్చారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అడ్డగోలు అమలుకు సాధ్యంగాని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాశనం చేస్తుందో 4 నెలల్లోనే అర్థమైంది. మనకు తెలంగాణ ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయడం కొరకు మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు దానికి స్వీకారం జరిగింది. సీఈఓ వికాస్ రాజ్ను కలిశారు బీఆర్ఎస్ నేతలు. ఎన్నికల అఫిడవిట్ ను ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేష్ పూర్తిగా ఫిలప్ చేయలేదని ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. అన్ని ఆధారాలు చూపించినా ఆర్ఓ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.